కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద 90 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సందర్భంగా సోమవారం చండూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద 90 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా సోమవారం చండూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. చేనేతల సమస్యల పరిష్కారానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాలు ప్రయోజనాలు చేకూరనున్నాయని వారు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు చెరుపల్లి కృష్ణ, సిపిఎస్ గౌరవ అధ్యక్షులు రాపోలు ప్రభాకర్, చండూరు మాజీ సర్పంచ్ కోడిగిరి బాబు, కార్మిక సంఘం అధ్యక్షుడు చిరందాసు, శ్రీను, మార్కండేయ యువజన సంఘం అధ్యక్షుడు గంజి గంగాధర్, ఏఎల్ఎస్ చంద్రశేఖర్, సంగపు శ్రీను, పున్న భిక్షమయ్య, రాపోలు వెంకటేశం, జూలూరు వెంకటేశం, పులిపాటి గోపయ్య, ఏఎల్ఎస్ సుధాకర్, కర్నాటి సద్గురు, చిట్టిపోలు అంజయ్య, గుంటి శ్రీను, గుర్రం అంజయ్య, సంగపు మల్లేష్, గుండు సంతోష్, రావిరాల రాజు, రాఘవేంద్ర, కర్నాటి యాదయ్య, నగేష్, శ్రీనివాస్, వెంకటేశం, భాస్కర్, విజయ్, రవి, వెంకన్న, రాజు, రవి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ పోగానే మన నేతలకు చేనేతల 90 కోట్ల నిధులను ఇవాళ విడుదల చేసిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్నే రాజగోపాల్ సార్ గారికి ఇలా పాలాభిషేకానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మన పద్మశాలి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరూ కోరుకునేదంటే రాజకీయాలు ఏదున్నా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన పద్మశాలకు సంబంధించిన నేతల సంబంధించిన సమస్యల మీద అందరూ కూడా ఇదే యూనిట్గా పోతే మన సమస్యలను అంచెలంచెలుగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది వేరే పార్టీ అనుకోకుండా రేపు భవిష్యత్తులో మనకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇళ్ల సమస్యలు ఉన్నాయి, మన సంబంధించిన వస్త్రాలు మనం తయారు చేసే కొనుగోలు చేసే సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యల మీద మనం కూడా మన అందరూ యూనిట్ ఉండి మన మునుగోడు బుద్ధిపేట రాఘగోపాల్ సార్ యొక్క సమక్షంలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. శ్రీ గౌరవనీయులైన శ్రీ గాంధీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత 4 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం త్రిపుర పథకం కింద గత 11 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను 90 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది జరిగింది. దానికి మేము చేనేత కార్మికుల తరఫున